రాజన్న రాజ్యంలో ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు షర్మిల. జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకట్రామన్నగూడెంలో రచ్చబండ నిర్వహించిన షర్మిల మహిళల బాధలు విన్నారు. ఇక్కడ మహిళలంతా కూర్చుని ఉంది షర్మిలకు తమ బాధలు చెప్పుకుందామని. రాజన్న బిడ్డ వచ్చి గ్రామంలో మీ సమస్యలేంటో చెప్పండి అనగానే ఓ మహిళ ఇలా మైక్ తీసుకుని సమస్యల చిట్టా చెప్పింది. ఎంత బాగా ఉండేది, పిల్లలకి చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు తీసేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఆ పేరెంట్స్ ఫీజు కట్టాలా అక్కర్లేదని తెలియట్లా. కరెక్ట్ గా హాల్ టికెట్ ఇచ్చడానికి ఫీజు కట్టాలా లేదా అని అడుగుతున్నారు. ఒకేసారి అంత పెద్ద మొత్తం ఇంజనీరింగ్ అంటే సంవత్సరానికి 50,000 ఖర్చు. ఆ ఖర్చుని ఒకేసారి పేరెంట్స్ అకౌంట్ తీసుకొస్తారు. అలాగే రైతులు ఇది వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఈ రోజు తీసేస్తున్నారు. ఇలా మహిళల సమస్యలు విన్న తర్వాత షర్మిల స్పందించారు. జగనన్న సీఎం అయితే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్న వాళ్ళు మళ్లీ గౌరవంగా బ్రతుకుతారు. రైతుకు మళ్లీ నీళ్లు ఇస్తారు, మళ్లీ కరెంట్ ఇస్తారు. రైతులకు మళ్లీ మద్దతు ధర బ్రహ్మాండంగా ఉంటుంది. రైతు తను పండించిన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. 0 వడ్డీ అమ్మా. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అని ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని ద్వారా మన అక్క చెల్లెలు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడుతుంది. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు, అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. డిగ్రీ అయితే నెలకు 1,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఈసారి మళ్లీ బియ్యం ఎక్కువ అవుతుంది. ఈసారి మళ్ళీ అందరికీ పెన్షన్లు అందుతాయి. మళ్లీ ఆరోగ్యశ్రీ నిలబడుతుంది. మళ్లీ 108, 104 వస్తాయి. మన పిల్లలు ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికీ కూడా గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు పేదల్ని ఎంతగా ప్రేమించారో జగనన్న కూడా పేదల్ని అంతగా ప్రేమిస్తాడు, రైతుల్ని అంతగా గౌరవిస్తాడు. ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులు నాటుసారా ఇక మన గ్రామాలలో దొరకవు. తీసేద్దాం తల్లి. మన కుటుంబాలు బాగుపడతాయి. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసే రోజు వస్తుంది. మన రాష్ట్రము, మన గ్రామము, మన కుటుంబాలు బాగుపడాలంటే రాజు మంచివాడు అయి ఉండాలి. రాజు మంచివాడు కాకపోతే దేవుని దయ కూడా ఉండదు. ఇప్పుడున్నట్లే ఉంటుందమ్మా. మీరందరూ ఆలోచన చేసి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. మళ్లీ మంచి రోజులు వస్తాయి. అందరూ జగనన్నను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ప్రతి చోట ఒక్కటే విమర్శ, ప్రభుత్వ పనితీరు బాగోలేదని.